హాయ్ ఫ్రెండ్స్, దండాలు. మన డైనీకోట్ల తెలుగు స్కూల్ దగ్గర కిసాన్ స్ట్రీట్ అనే వీధిలో అద్భుతమైన శ్రీ వీర వినాయక భక్త మండలి 19వ ఏడాది వినాయకుని పెడతా ఉంటారు. ఈ సెట్టు చాలా అద్భుతము. ఎట్లా అద్భుతం అంటారా, మన వినాయకుడు వచ్చి రోడ్డు మట్టు మీద చూడండి నీళ్ళతో నింపి ఇక్కడ అద్భుతమైన పండుగ సృష్టిస్తూ ఉన్నాము. ఈ వినాయకుడి పండుగ వచ్చి దశావతారాలు అంటే 10 అవతారాలు. 10 అవతారాల వినాయకుడు చాలా అద్భుతం. అంటే దాంట్లో మన స్వర్ణగిరి అని చెప్పి హైదరాబాద్లో ఒక సెట్టు అద్భుతమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో స్వర్ణగిరిలో ఆయన మహావిష్ణు పాదాలని మీకు ఇక్కడ పరిచయం చేస్తాం. ఇక్కడ చూపేయండి అమ్మ. ఇదే స్వర్ణగిరి పాదాలు. ఆ స్వర్ణగిరి పాదాలను దర్శనం చేసుకొని తర్వాత మనము ఆ మహావిష్ణు యొక్క 10 అవతారాలు దశావతారాలను చూసేకపోతాము. ఈలో వినాయకుడు ఒక ప్రత్యేకము. ఎందుకు ప్రత్యేకమంటారా, వినాయకుడు వచ్చి మామూలుగా అయితే మనము బెంగళూరు, హైదరాబాదు దూరం ప్రాంతాలను ఇంకా వినాయకుడిని తీసుకొస్తాము. కొందరైతే మనం ఇక్కడికే వాళ్ళని సెట్ వాళ్ళు రమ్మని చెప్పి తయారు చేస్తాము. కానీ మన దశావతారం యొక్క వినాయకుడు వచ్చి ఇదిగో చూడండి, జనవరిలో ఆర్డర్ ఇచ్చి బాంబేలో చేపించినది, ముంబైలో చేపించి ప్రత్యేకంగా మన డైనీకోట్లో ఒక అద్భుతమైన 19 ఏళ్ల కళ దశావతారాల వినాయకుడిని ఈ పొద్దు మన ముందు తెచ్చిపెట్టినారు. శ్రీ వీర వినాయక భక్త మండలి బృందం అందరూ కలిసి ఈ అద్భుతమైన దశావతార వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా 27వ తారీఖు మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అద్భుతమైన దశావతారాలు తర్వాత మన స్వర్ణగిరి పాదాలను దర్శనం చేసుకొని మన అద్భుతమైన వినాయకుడిని ఈ ప్రపంచమే చూసేనట్ల చేసే బాధ్యత ప్రేక్షకులు ఫాలోవర్స్ అయిన మీకు మేము చెప్తా ఉన్నాము. మీరు చూసే ప్రతి వీడియోని షేర్ చేయండి. మన ప్రాంతంలో ఉండే ప్రతి వీడియోను ప్రపంచమే చుట్టుకొని రావాలా. ఎలాంటే ఈ డైనీకోట్ల పుట్టి పెట్టిన ప్రతి బిడ్డ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నారు. వాళ్ళకందరికీ మన ఊరు గురించి తెలియాలంటే వాళ్ళకంటే చేర్పే బాధ్యత మీదే. మీరు ప్రేక్షకులైన మీరే మా వీడియోని ప్రపంచం ముందు నిలబెట్టాలా. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలా. ఈ అద్భుతమైన పండుగ వచ్చిండే ప్రతి కార్యకర్తకి తర్వాత ఇక్కడ కార్మికంగా పనిచేస్తూ ఉండే కార్మికులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మన ముందుకి అతి త్వరలో రేపు మీ కండ్ల ముందర అద్భుతమైన సెట్తో మీ ముందుకు వస్తూ ఉంది శ్రీ వీర వినాయక భక్త మండలి డెంగరీకోట వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. ధన్యవాదాలు. ఇప్పుడు మన డైనీకోట బ్యాడ్రసం గుడిలో అద్భుతమైన కొలముక ప్రపంచ ప్రఖ్యాతము. దాంట్లో రాంబాణము అద్భుతము, అతిశయోక్తి. మనమందరూ చూడాల్సిన రాంబాణము ఇప్పుడు 27వ తారీఖు 8వ నెల 2025 మన కిసాన్ స్ట్రీట్ డైనీకోట తెలుగు స్కూల్ పోతా ఉండే 19వ ఏడాది శ్రీ వీర వినాయక భక్తి మండలి వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఉండే రాంబాణం చూడాలంటే మీరు తప్పకుండా ఈ వినాయక సెట్కి రావాల్సిందే. 27వ తారీఖు మరికుండా రాంబాణంకి రావాలా. రాంబాణము ఒక అద్భుతము, స్వర్ణగిరి పాదాలు ఒక అద్భుతము, దశావతారాల వినాయకు ఒక అద్భుతము. 19 ఏళ్లుగా చేస్తూ ఉండే ఈ కార్యకర్తలు తర్వాత భక్త మండలి యువతకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సూపర్ సార్, మీ సేవ అద్భుతంగా ఉంది, మీ కృషి చాలా బాగుంది. ఈ కృషికి తగ్గట్టుగా మనమందరూ ఈ వీడియోని ప్రపంచం ముందు తీసుకుపోయే బాధ్యత ప్రేక్షక హృదయాల మీరు ఫాలోవర్స్ అయిన మీకే చెప్తా ఉన్నాము. ఈ వీడియో మరీకుండా అందరికీ ఫాలో చేస్తే ఈ ప్రపంచమే రేపు సాయంత్రం చుట్టూ వచ్చేస్తుంది. తప్పకుండా అందరూ డైనీకోట్కి వచ్చిన ప్రతి మనిషి మన రాంబాణము, స్వర్ణపాదాలు, దశావతారాలు తప్పకుండా చూడాలని ఇక్కడ వచ్చిన మీకు తర్వాత మన తెలుగు బిడ్డగా ఈ ఇన్స్టాగ్రామ్ మూలంగా మీ ముందుకు వస్తూ ఉంటే మా ఆడబిడ్డకి, మా ఊరి ఆడబిడ్డకి మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.